గత సంవత్సరం ముందు ఈ కాన్స్టిట్యున్సీ పరిస్థితి అండి. ఈ సంవత్సర కాలంలో మనం చేసిన నేను మీ గురించి చెప్పట్లేదు శ్రీనివాస్ గారు నేను మీ ఒక్కడి గురించి చెప్పట్లేదండి, ఓవరాల్ గా నేను చెప్తున్నాను. 53 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళు నేను ఫాస్ట్ గా మీకు వినిపించేస్తాను. ఒకసారి చూడండి. నరసన్నపేట, శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్వతీపురం, పాతపట్నం, పాలకొండ, అరకు వ్యాలీ ఎస్టీ, మాడుగుల, పాడేరు, విశాఖపట్నం సౌత్, యలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజానగరం, రామచంద్రపురం, రాజోలు ఎస్సీ, భీమవరం, చింతలపూడి, ఏలూరు, కొవ్వూరు ఎస్సీ, పోలవరం ఎస్టీ, ఉంగుటూరు, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, సత్తెనపల్లి, పెదకూడూరుపాడు, నరసరావుపేట, చీరాల, సంతనూతలపాడు, గూడూరు ఎస్సీ, కావలి, ఉదయగిరి, సూళ్ళూరుపేట, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, తిరుపతి, సచ్చివేడు, శ్రీకాళహస్తి, బద్వేల్, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్, ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, కొడుమునూరు, పాణ్యం. వీళ్ళందరూ రెడ్ జోన్లో ఉన్నారట సార్, 55 మంది. ఇందులో ఆల్మోస్ట్ మీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. మీ పేర్లు అవి లేవు కానీ, తాడేపల్లిగూడెం ఇవి లేవు కానీ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పొరపాట్లు జరుగుంటే ఖచ్చితంగా సర్దిద్దుకోవాలి వరం గారు. పార్టీలు కూడా ఇంటెలిజెన్స్, ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందండి. యాక్చువల్ గా సర్వేలు ఎలా ఉంటాయో ప్రతి ఎవ్రీ డే బై డే ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు దాంట్లో నిష్ణాతులు. దాంట్లో ఏమాత్రం పార్టీలకు అతీతంగా ఓటమిలు ఎవరున్నా సరే పిలిపించి వాళ్ళని అవసరమైతే కూర్చోబెట్టి కూడా మనల్ని ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేసారో దానికి అనుగుణంగా మనం పనిచేయాలనే విషయం కూడా చెప్తారు. శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ పిలిచి నెమ్మదిగా మందలించారట, నిజమా అది? నాకైతే ఇప్పుడు పిలిచారా? నాకు తెలియదు సార్. నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. యాక్చువల్ గా నన్ను మా నాయకుడు కానీ చంద్రబాబు గారు కానీ పిలిచి మందలించడం. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హెచ్చరించారా పరిస్థితి బాగాలేదు చక్కదిద్దుకోపోతే ఒప్పుకోనని? ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారు. లేదు, నాకేం నన్ను మీరు కాదు సార్, ఓవరాల్ గా జనసేన ఎమ్మెల్యేలని. నాకు తెలియదు సార్. నేను పెద్దగా ఊరు తెలిసాం, ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ ఉంటాం తప్ప ఇంకో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది నాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ లో నన్ను అభిమానించే నాయకులకి అందరూ గెలిపించారు కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయాలనుకుంటాం తప్ప ఉన్నాయి నేను సరిదొద్దులేండి. ఈ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉంటాడు, దాని బాధ్యత ఆయన తీసుకోవాలి. చెడ్డ వచ్చినా మంచి వచ్చినా ఆ ఎమ్మెల్యే అనుభవించాలి తప్ప దానికి మనం ఇంకొకరు సమాధానం చెప్పలేము. నాకు తప్పు అయింది, ఆయనకి రైట్ అవ్వచ్చు, ఆయనకి రైట్ అవ్వడం తప్పు వచ్చు. కాబట్టి నేను జనరల్ గా ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవునండి.